పెసరట్టు కోసం పెసలైతే ఒక 2 కప్పులు నానబెట్టుకున్నాను. అందులోనే ఒక 3 స్పూన్లు బియ్యం అయితే వేసేసి నానబెట్టుకున్నాను. ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియను, కొద్దిగా అల్లము, జీలకర్ర, మిరపకాయలు 4 అలా వేసేసుకున్నాను. వేసుకుని మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెసరట్టు వేసుకునే పెంకు మీదనే అలా బాగా కొద్దిగా ఆయిల్ వేసి వేయించేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే అవి పెసరట్టు వేసుకున్న తర్వాత దానిపైన వేసుకుంటే అట్టు మీద నీట్గా బాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ జీలకర్ర కూడా పైన వేసేసుకున్నాను. ఎందుకంటే జీలకర్ర టేస్ట్ బాగుంటుందన్నమాట పెసరట్టుకి. దానిపైన నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అయితే దాని మీద చల్లేసుకున్నాను. ఇంకా మనకి చట్నీ లేకపోయినా కానీ ఈ ఆనియన్స్తో ఈ జీలకర్రతోనే తినడానికి చాలా టేస్ట్గా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం అనుకో చుట్టూ పెసరట్టు అనేది 2 వైపులా కాకుండా ఓన్లీ ఒకవైపు మాత్రమే కాల్చుకుంటాను అనమాట. ఎందుకంటే 2 సైడ్లు తిరిగేసి కాల్చామనుకోండి టేస్ట్ అనేది పోతుంది. ఎప్పుడైనా పెసరట్టు అనేది ఒక సైడ్ మాత్రమే బాగా కలర్ వచ్చేదాకా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది అట్టు పెసరట్టు. దీంట్లో కాంబినేషను కారం కానీ లేదంటే అల్లం చట్నీ కానీ అలా అయితే చాలా బాగుంటుంది.